హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రైల్వే కోడూరులో తాతంశెట్టికి సంబంధించిన అరాచకాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి. రీసెంట్గా ఈరోజు నిన్న అనుకుంటా సోషల్ మీడియాలో కిరణ్ టీవీ పైన కిరణ్ టీవీ జర్నలిస్ట్ కిరణ్ గారి పైన ఇష్టానుసారం పోస్టులు చేస్తూ తగ్గేదేలే అనుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. చెప్పాలంటే ఆయన్ని కులం పెట్టి మరీ ద్వేషించేటువంటి పరిస్థితి, ఆయన కులాన్ని పెట్టి మరీ తిట్టించేటువంటి పరిస్థితి కూడా చేస్తున్నాడు ఆయన. ఇక్కడ ఎంత నీచానికి ఎంత దిగజారిపోయారో ఆలోచించుకోవాలి. ఇకపోతే ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ఒక లైన్ మాట్లాడారు ఆ మ్యాటర్లో. దాని గురించి చెప్తున్నాను, దాని గురించి చూపించాల్సిన అవసరం అంత హైప్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా లేదనుకోవడానికి. ఇకపోతే వీణాకి సంబంధించినటువంటి ఇష్యూలో మాకు ముడుపులు ముట్టాయి అనేటువంటి మాట మాట్లాడారు. నిజంగా చెప్తున్నాను కదా, మీకు దమ్ముంటే, మీకు నిజమైనటువంటి దమ్ము చావా గనక ఉంటే ఒక్కసారి ఏదో ఒక రకంగా మేము ఆ వీణాకి సంబంధించిన దాంట్లో ₹1 తీసుకున్నాము, వీణాకి సంబంధించినటువంటి ఆమె ప్రెస్ మీట్ పెడితేనంట హైదరాబాద్లో మేము కవర్లు అందుకున్నామని చెప్పాడు. దానికి సంబంధించి ఒక్క ఆధారం మీ దగ్గర బయట పెట్టినా సరే కిరణ్ టీవీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కిరణ్ టీవీ మూసేసి మీరు తట్టాబుట్ట చదువుకుని వెళ్ళిపోతాం. మీకు ఓకేనా? సవాల్ స్వీకరిస్తారా? దమ్ముందా? రండి కాసుకుందాం. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్కి వెళ్ళింది కిరణ్ గారు కాదు, నేను మా కెమెరామెన్ వెళ్ళి ఏం చేశామయ్యా, అక్కడ ఉండేటువంటి అరవశ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించి ఏం చేశామయ్యా అంటే మీరు చూసుకోండి. నేను చెప్పడం కాదు మాటల్లో, ఒక్కసారి ఆమెకి వ్యతిరేకంగా, అంటే ఆమె డెఫినెట్గా ఆరోపణలు చేస్తుంది, ఆమె వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అనేటువంటి కుట్రని ఆమె ప్రెస్ మీట్కి వెళ్ళి దుమ్ము దులిపేశా. దెబ్బకి ఆమె పరారైపోయింది. అక్కడి నుంచి సమాధానం చెప్పలేక విదిగో పారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటి వరకు అరవశ్రీధర్ని తిట్టినటువంటి ఒక మొత్తం అంతా కూడా మీరు కనుక ఆ ప్రెస్ మీట్ ఒక్కసారి వింటే నా గొంతు తప్ప ఇంకొక గొంతు వినిపించదు. మహా అయితే ఇంకొక 2-3 వింటారు, కానీ ఎక్కువ శాతం నా గొంతే మీకు వినిపిస్తుంది. కావాలంటే రాసి పెట్టుకొని చూసుకోండి. కావాలంటే ఈ వీడియో అయినా సరే మీరు కిరణ్ టీవీలో ఉంటుంది, లేదా అనేక ఛానల్లో ఆ వీడియోని లైవ్ పెట్టినటువంటి ఏ ఛానల్ అయినా సరే మీరు ఓపెన్ చేసుకుని ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ఆమె మీద ఉండేటువంటి ఆరోపణలు కావచ్చు, డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, ఆయన బలవంతం చేస్తే మీరు ఐ లవ్ యూ ఎందుకు చెప్పారు, ఐ లవ్ యూ చెప్తే అది బలవంతం ఎందుకు అవుతుంది, మీరు ఇన్ని కోట్లు డిమాండ్ చేశారంట కదా అంటే నేను చేయలేదు అంటే వాయిస్ వినిపించాం. అర్థమవుతుందా? ఆవిడ ఏదైతే గవర్నమెంట్ జాబ్ చేస్తుందో దాంట్లో ఉండేటువంటి ఆరోపణల గురించి కావచ్చు, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. మేము ఆయనకి ప్లస్ చేసాము మైనస్ చేసాము మీకు అర్థమవుతుంది. అసలు ఆ దెబ్బకి ఆవిడ తర్వాత ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా, ఎన్ని సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేసుకున్నా ఎప్పటి వరకు కూడా ఆమెను ఎవరు పట్టించుకున్న ఇదే లేదు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది, ఒక ప్లాన్ ప్రకారం ఆమె వెళ్ళిపోయింది, కావాలనే ఇరికిచ్చేటువంటి పరిస్థితి చేసింది అని చాలా క్లియర్గా మీరు చూసుకొచ్చి ఇదిగోండి. అరవశ్రీధర్కి సంబంధించి ఏమేం చేసామో, ఒక జర్నలిస్ట్ని కొట్టినటువంటి పరిస్థితి, జర్నలిస్ట్ని కొట్టినప్పుడు కూడా ఆ అమ్మాయి మీద ఎందుకు కొట్టింది అనేటువంటి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రెస్ మీట్లో మేము అడిగితే ఆమె సమాధానం చెప్పలేక వెళ్ళిపోయింది. ఇక్కడ మిగతా అన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ దేనికి సంబంధించి అని ఇక్కడ చాలా ఉంటాయి, వరుస పెట్టి కథనాలు ఆమెకు సంబంధించి. ఇదిగోండి, విక్టిమ్ ప్రెస్ మీట్ పేటిఎం పేమెంట్ ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చా, ఇదిగో అడ్డంగా దొరికిపోయారు, దానికి సంబంధించి అనేది ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారో, ఎవరో ఏంటో సహా నాకు మొత్తం తెలుసు. అర్థమైందా? నేను ఈ విషయం తాతంశెట్టి గారికి కూడా మెసేజ్ పెట్టా. ఆమె ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు సార్, మీకు ఏమన్నా ఐడియా ఉందా, మీకు ఏమన్నా తెలుసా, ఎక్కడా ఏంటి అని. అప్పటికీ నాకు ఇంకా లొకేషన్ రాలా. అర్థమైందా? తాతంశెట్టి గారికి కావాలంటే స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంటే పంపించమంటే పంపిస్తా. ఇవ్వండి, ఇక్కడ మీకు జనసేనకి సంబంధించి మేము ఎంతలా సపోర్ట్ చేసుకుంటామో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బలంగా జనాల్లోకి వెళ్ళడం కోసం ఎంతలా నిలబడతామో చూసుకోండి. ఇవన్నీ అరవశ్రీధర్కి సంబంధించిన విషయాలు. ఇవ్వండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అనేక సందర్భాల్లో అరవశ్రీధర్కి సంబంధించిన ఇష్యూస్లో ఎంత బలంగా వినిపించామో. ఆయనకి అంటే ఇది జనసేనకి హైలైట్ అవుతుందా అని కాదు, అనవసరంగా అక్కడ అరవశ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యేని పెట్టుకుని అడ్డం పెట్టుకుని చాలా ఇష్యూస్ కథ నడిపించారు. జర్నలిస్టులుగా, లేదంటే కిరణ్ గారు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా, ఫస్ట్ నంది అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిగా, ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిగా, ఈటీవీ లాంటి అనేక పెద్ద సంస్థల్లో ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి జనసేనకి సపోర్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు చాలా గొప్పవి. ఆయన లాంటి వ్యక్తి గల నాయకుడు రేపొద్దున అధికారంలోకి వస్తే ఈరోజు చేస్తున్నటువంటి గొప్ప పనులు ఆయన ముందే ఊహించారు. కాబట్టి ఎక్కడా ప్రలోభపడకుండా, ఎంతోమంది ఎన్నో ఆఫర్లు చేసినా కూడా ఆయన వెళ్లకుండా ఇక్కడ ఉన్నారు. అర్థమవుతుందా?
తెలుసుకోండి, కొంచెం అర్థమవుతుందో లేదో. కొంతమంది నారాయణ గారు మీకు తెలిస్తే మాట్లాడండి, లేదా తెలుసుకుని సావండి. ఏదో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు, అర్థమవుతుందా? అంతేగాని మీరు దాని గురించి ఇక్కడ ఏదైతే చెప్తుంది, ఇక్కడ ఒక సద్విమర్శగా చేసాం, మీరు చేస్తుంది తప్పు. అప్పటిదాకా ఆమె ఇష్యూని పట్టించుకొని వాళ్ళు మీరు ఇలా కొట్టడం వల్ల ఈరోజు ఆమెకి అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ వేసినటువంటి ట్రాప్లో మీరు ఇరుక్కుపోయారు. మీకు స్పష్టంగా కనిపించట్లా? సరే, ఇక నుంచి మాట్లాడుకుందాం. ఆయన మాట్లాడుతూ మొన్న కూడా చాలా రకాలుగా మాట్లాడారు. నేను ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కొట్టేస్తే వస్తా, పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడినా సరే నేను వచ్చి కొట్టేస్తా అని చెప్పి మా మీద కూడా ఎక్కేశారు. నువ్వు కూడా మాట్లాడి, నిన్ను కూడా కొట్టేస్తా అంటున్నారు. సరే తాతాశెట్టి గారు, లిస్ట్ చాలా ఉంది, ఎప్పుడు వస్తున్నారు? లిస్ట్ చాలా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇష్టానుసారం మాట్లాడిన వ్యక్తులు లిస్టు కావాలంటే నేను పంపించమంటే మీకు పంపిస్తా. ఎప్పుడు వస్తున్నారు? ఎంతమందిని కొట్టేశారు అంటే ఏంటి? చట్టాన్ని మీ చేతిలో తీసుకుని ఏదైనా చేసేయచ్చా? అసలు ఆ అమ్మాయి బూతులు తిట్టింది అన్నారు. మీరు ఒకసారి ఆయన మన ఛానల్లో మాట్లాడింది ఆడియోలో కూడా మీరు వినొచ్చు, వేరే ఛానల్లో మాట్లాడింది కూడా మీరు వినొచ్చు. అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తుందట, ఎవరితోనూ తీపిస్తుందట. ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే, నీ సంగతి తెలుసు, ఇక్కడ ఉన్న మీ లీడర్ సంగతి తెలుసు, మంగళగిరిలో ఉన్నటువంటి మీ ఆ లీడర్ సంగతి కూడా తెలుసు అందట. అంటే వీళ్ళు కొట్టేశాడట. దాంట్లో బూతులు ఎక్కడ ఉన్నాయండి? మరి బూతులు తిట్టినటువంటి పోసాని కృష్ణమూర్తిని ఏం చేశారు తాతంశెట్టి గారు? ప్రశ్న అనేటువంటి వాడు ఇప్పటికీ అదే రకంగా అదే కుట్రతో మెగా ఫ్యామిలీ మీద కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఏం చేశారు సార్? ఎన్ని రకాలుగా తిట్టాడు సార్? ఒక పోసాని కృష్ణమూర్తి, బోరుగడ్డ అనిల్, రోజా గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నడి రోడ్డు మీద తిట్టాడు. ఏం చేశారు? వీళ్ళు కొట్టేశారా? ఒక పెర్ని నాని నా కొడకల్లారా అన్నాడు, నా కొడక అన్నాడు. మరి ఏం చేశారు సార్ చెప్పండి? ఇంకా లిస్ట్ కావాలంటే ఆఖరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన భార్యను అవమానిస్తూ ఆడవాళ్ళని కార్లతో పోల్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం చేశారు సార్? సోషల్ మీడియాలో అనేక మంది పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని సైకోలు అన్నాం కదా, వాళ్ళని తిట్టాం కదా, ఇప్పుడు ఏంటి మరి? ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తా. యనమల భాస్కర్ అనేటువంటి వ్యక్తికి రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఆయనకి సీటు కన్ఫర్మ్ చేసి ఆయన ప్రచారం చేసుకుంటుంటే ఆయన వైసీపీ కోవర్ట్ అని చెప్పి ముద్ర వేసి ఆయనకి సీటు క్యాన్సిల్ చేయించారు. ఏం చేశారు? ఒక వైఎస్ఆర్సీపీ లీడర్నే తీసుకొచ్చి దీంట్లో ఎమ్మెల్యేనే చేశారు. ఇక్కడేమో ఆయనకు కొవ్వట్ అని, ఆయన వ్యక్తిగతంగా ఆయన జాబ్ రీచ్ ఆయన కలిస్తే ఆయన్ని కొవ్వట్ అని చెప్పి ముద్ర వేసి ఆయనకి సీటు క్యాన్సిల్ చేయించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీడర్నే తీసుకొచ్చేసి వాళ్ళతో తిరిగేటువంటి సావాసం అనుకుంటే మీకు ఇలాంటి ఆలోచనలు, ఇలా ఏమంటారు, వ్యక్తిగత కక్షల కోసం మీరు పెంచేసుకుని ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోవచ్చు, ఏది పడితే అది మనం రోడ్డు ఎక్కేసి చితక్కొట్టేయచ్చు అనేటువంటిది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీతో వ్యక్తిగతమైనటువంటి వైర్యం లేదు. పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నష్టం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇది సద్విమర్శగా తీసుకోమని చెప్పి ఆ రోజు మీకు ఫోన్ చేస్తే మీరు రెచ్చిపోయినటువంటి తీరు చూస్తే చాలా బాధ కలిగించింది. చాలామంది మాకు ఆ తర్వాత దాదాపు కొన్ని వందల ఫోన్లు వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచో, వేరే దేశాల నుంచి కూడా. చాలా ఉంది సార్, మా ల్యాండ్ ఇలా చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ల్యాండ్కి సంబంధించిన దాంట్లో ఎంత ఉంది సార్ అని చెప్పి బోల్డ్ చెప్తున్నారు. ఇక అసలు ఒకటి కాదు, రెండు కాదు. వాటి గురించి ఏమన్నా మేము చేసామా? ఇక్కడ మీరు ఆలోచించుకోండి. మీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించి, చిరంజీవి గారికి సంబంధించి ఫోటోలు అని చెప్పి కొన్ని వచ్చాయి, వేరే ఛానల్స్ వాళ్ళు కూడా వేశారు. ఆలోచించుకోండి సార్, అసలు ఏంటి? మన పార్టీకి నష్టం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఒక సద్విమర్శ చేస్తే తీసుకోలేకపోతే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఆలోచించాలిగా. ఒక జర్నలిస్ట్గా, అది కూడా ఆ పార్టీని అభిమానించేటువంటి ఒక మంచి మార్గం, మంచి రాష్ట్రం, మంచి పరిపాలన అందించాలనేటువంటి ఒక వ్యక్తి ఎంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు పనిచేశారనేది కూడా ఆలోచించకుండా కులం పేరుతో దూషిస్తారా? కులం పేరుతో మాట్లాడిపిస్తారా? ఉండాలి కదా మనకి. అరే మన మంచి కోసమే కదా చెప్పింది, తప్పు చేసాం, క్షణిక ఆవేశంలో కొట్టేశాను, తప్పు జరిగింది అని ఒక్క మాట అంటే తప్పేంటి సార్? మీకు అంత పడిపోద్దా చెప్పండి? ఆలోచించుకోవాలి. ఇక అంటే సరే, ఆయన గురించి పక్కన పెడదాం. వేరే ఒక జర్నలిస్టు, ఇదిగోండి అశోక్ వేములపల్లి అన్న, నాకు 2014 నుంచి తెలుసు. నేను కవర్లో చేసేటప్పుడు అన్న TV9లో చేసేవాడు. ఇప్పుడు వేరే ఛానల్లో చేస్తున్నారు అనుకోండి. సామాజికంగా అంటే ఇక్కడ ప్రజల్లో ఉండేటువంటివి అనేక విషయాల మీద ఆయన స్పందిస్తూ ఉంటారు. ఒకసారి ఇది చూడండి, ఈ వీడియో పెట్టి ఎంత చక్కగా ఆయన, నేను ఏ పార్టీకి సంబంధం లేదు కానీ ఒక్కసారి ఇది కరెక్ట్ కాదు, నడి రోడ్డుపై పట్టపగలు జనాలందరూ చూస్తుండగా మహిళను ఇంత దారుణంగా కొడుతున్నాడు. జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి. ఏ సమాజంలో ఉన్నాం మనం?
ఎంతటి దుర్మార్గం ఇది. ఇప్పటికే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తుంది ఈ మహిళ హర్షవీణ. ఇప్పుడు ఏకంగా నడి రోడ్డు మీద ఆమెనే దారుణంగా కొట్టాడు అదే పార్టీకి చెందిన నాయకుడు. అతను పోలీసుల దగ్గర లాఠీ లాక్కుని మరీ కొడుతున్నాడు. పోలీసులు చోద్యం చూస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పక్క రాష్ట్రం నుంచి కూడా లాక్కొచ్చి అరెస్టు చేస్తున్నారు. బాగానే ఉంది. మరి ఇక్కడ మహిళని ఇలా కొడుతున్నప్పుడు అతని మీద ఏం తీసుకున్నారని చెప్పి ఇదిగోండి, దీనివల్ల కూటమి పై తీవ్ర ప్రమాదం పడుతుంది అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, నేను ఎవరిని ఇదిగోండి తప్పని ప్రశ్నించినందుకు నన్ను పేటీఎం బ్యాచ్ అనో వైసీపీ కార్యకర్త అనో మీరు తిట్టవచ్చు. చేతనైంది అదే కాబట్టి చెయ్యండి. తప్పని చెప్పడానికి ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించవచ్చు. ఈ దృశ్యాలు చూసి కడుపు మండి ఈ పోస్ట్ పెట్టాను. కానీ నేను చెప్పింది జనసేన కార్యకర్తలకు కూడా ఆలోచించాలి. ఈ ఘటన పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతుందని వేములపల్లి అశోక్ అన్న నాకు తెలుసు చాలా విషయాల మీద స్పందించినటువంటి వ్యక్తి. అంటే ఇతను కూడా తిట్టేయండి, ఇతను కూడా ముడుపులు పుట్టాయని చెప్పేయండి. ఏముంది, మన మాటే కదా, మన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండగా సొల్లు కబుర్లు చెప్పడమే. మీకు నిజంగా చెప్తున్నాను కదా, దమ్ముంటే మీరు హర్షవీణకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో ఏ ఇష్యూలో అయినా సరే అక్కడికి సంబంధించి మాకు లెటర్లో లేదా కవర్లో లేదంటే ముడుపులు పుట్టాయి అనేటువంటిది నిరూపిస్తే ఛానల్ను మూసేసి జర్నలిజం వదిలేసి తట్టాపుట్టా చదువుకుని వెళ్ళిపోతాం. సవాలా మీకు? దమ్ముంటే కాసుకోండి. మీకు ఒక మైండ్ ఉందా? నిజంగానే డబ్బులు మాకు ముట్టుంటే ఆమెకు వ్యతిరేకంగా మేము అన్ని వీడియోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎంత గుర్ర బ్యాచ్ ఏంటయ్యా, ఎంత అరికాల్లో ఉండే మైండ్ సెట్ ఏంటయ్యా మీది, నాకు అర్థమవుదో. ఎంత ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసేస్తే ఆ పార్టీని ఇంకా మీరు మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి భావజాలాన్ని నరనరాన్ని నింపేసుకున్నట్టున్నారుగా. ఎవరిని విమర్శ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అసలు ఏంటి? మనం సద్విమర్శ కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు చెప్పండి. ఇలాంటి క్షణిక ఆవేశం, నిజంగా చెప్తున్నాను, ఇది ఒక వార్నింగ్ అనుకోండి. ఇలాంటి నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు 100కి 100% జనసేన పార్టీ సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే కిరణ్ టీవీ డెఫినెట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. లేకపోతే రేపొద్దున ఇలాంటి భావజాలం కలిగినటువంటి ఏ వ్యక్తి గురించి అయినా సరే వీడియోలో చేసి తీరతాం. ఏం చేసుకుంటారో చేసుకోండి.